ఆ కథ నేను రాసుకున్నాను మేడం. నేను పెద్ద కామెడీ పీసు. ఇండస్ట్రీలో కూడా నేను చాలా జాలీగా ఉంటాను, సరదాగా ఉంటాను. మాస్టర్ చెప్పాను, అన్నా నేను హీరో చేశాను మాస్టర్ అంటే, మాస్టర్ అర్థం కలదురా అన్నాడు. మీరు వినింది కరెక్టే, నేను హీరో చేశాను అంటే, సినిమా పేరు ఏంటంటే మహాబలి అన్నాడు. అబ్బా అన్నాడు. రే రాజమౌళి సార్ దగ్గర మేము పనిచేస్తుంటాం, పోయి మహాబలి అని చెప్తే బాగోదురా, టైటిల్ మార్చన్నాడు మా మాస్టర్. నా టైటిల్ మార్చి వాళ్ళు నేనేమన్నా పెద్ద తోప ఆయన పోయి టైటిల్ మార్చు ఇది మార్చు చెప్పేదానికి. అన్నా నీకు తెలియదునా మేము మార్చలేమన్నా. చూస్తే మహాబలి ఒక కథ. సినిమా మొత్తంలో నాకు డైలాగులే లేదు మేడం. ఫస్ట్ హాఫ్ లో 6 డైలాగులు. సినిమా మొత్తం ఇలా చూస్తా ఉన్నాడు, ఇలా పోతా ఉన్నాడు. ఒరే ఇదేం సినిమారా, మూగ సినిమానా ఏందిరా ఇది, నాకే అర్థం కావట్లేదు అంటే రాసింది నేనే. నేను రాసింది. డైలాగ్స్ రాసుకోలేదా? వాడికి దీంట్లో తక్కువ ఎవడో కూడా వచ్చాడు కదా, వాడికి నేను డైలాగ్ తక్కువ రాశాను మేడం. నాకు యాక్షన్ కావాలి, యాక్షన్ కావాలి, యాక్షన్ కావాలండి. అప్పుడు అర్థమైంది నాకు, ఓహో హీరో కూడా ఇందుకే రాలేదేమో, వాడు చెప్పాడు స్టోరీ, వాడు అందుకే రాలేదేమో. వాడు డైలాగ్ లేదు, గీలాగ్ లేదు, ఏం లేదు, ఇంత ఇంత ఉంటది సినిమా మొత్తం. ఒక 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 టైపు సినిమా అది. నీకు రాసేటప్పుడు నాకు తెలియదు కానీ చేసేటప్పుడు తెలిసింది, ఓహో ఇందుకే వాడు రాలేదా, బలి బస్సులు మనమా అనుకున్నాను. బట్ ఓవరాల్గా సినిమా వచ్చిన తర్వాత మొన్న షో చూపించాను మేడం. చూసిన వాళ్ళు అందరూ ఆహా ఓహో అంటుంటే నాకు అర్థం కాలేదు. ఓకే మనం రాసుకోండి కొంచెం బెటర్ అని కొంచెం ఫీల్ అయ్యాను. సరే అది అయింది, పక్కన పెట్టేసి సైలెంట్గా ఉన్నాను మేడం. మళ్ళీ ఇంకొక డ్యాన్స్ మాస్టర్ ఒకటి వచ్చాడు, నేను హీరో పెట్టి సినిమా తీస్తాను. ఓకే చేయండి, ఏం చేస్తారో చేయండి రా మీరు, మీ కర్మ కలండి అన్నాను. నీర్కుల్లా అని ఒక మూవీ చేశాను మేడం. నీర్కుల్లా అని ఈ మంత్ ఎండింగ్ లో రిలీజ్ అవుతుంది. నీర్కుల్లా హర్రర్ మూవీ. ఆ ప్రొడ్యూసర్ వచ్చేసి డైరెక్టర్ వచ్చి రమేష్ అని డాన్స్ మాస్టర్ రమేష్ వాడు. అది ఆ ప్రొడ్యూసరు రైటర్ అనమాట, సినిమా రైటర్. అతను జూనియర్ ఆర్టిస్ట్. ఇక్కడ తిరిగి ఒక 500 సినిమా జూనియర్ ఆర్టిస్ట్ చేసి ఉంటాడు. ఆయన రాగానే ఏం చెప్తాడు సార్, రాగానే షూటింగ్ లో ప్రొడ్యూసర్ ఎలా వస్తాడు, ఇలా వచ్చి వాళ్ళ కూర్చొని కాలు మీద కాలు వేసుకొని ఏంటమ్మన్నాడు. ఆయన అలా అన్నాడు, మొన్న ఏదో మంచు విష్ణు సార్ది ఏదో షూటింగ్ జరుగుతుంటే మేము పోయాం సాంగ్ లాంచ్కి వెళ్ళాం. ఆయన రాగానే అవన్నీ జూనియర్స్ బస్సులే, నీకు ఎలా తెలుసు చెప్పు అన్నాడు. ఎలా తెలుసు, ఆయనకి అలవాటు కదా జూనియర్స్ బస్సులు ఎక్కువ వచ్చేది. అవన్నీ జూనియర్స్ బస్సులు, ఇవన్నీ వేరే వాళ్ళ బస్సులు. ఇవన్నీ ఏంటి సార్, ఇప్పుడు మీరు ప్రొడ్యూసర్ సార్, మీరు సన్నపడతా ఆ జూనియర్స్ బస్సులు ఇవి అంటే జూనియర్స్ అందుకే అక్కడ భోజనం పెడతారు. నీకు ఎలా తెలుసు అంటే అక్కడ లైన్ లిక్విడ్ నిలబడతారు చూడు అంటాడు. అంటే ఆయన ఒక 500 సినిమాలు జూనియర్ చేసి తిరిగి కసి మీద ఒక స్టోరీ రాసి నీర్కుల్లా అంటే నాకేం అర్థం కాలేదు. నీర్కుల్లా అంటే ఏందిరా, తమిళనాడు కాదంట. ఒక వరంగల్లో ఒక విలేజ్ ఉంది, వాటర్ లోపల గుడి ఉంటుంది, పూజారి నీటి లోపల పోయి పూజ చేసి వస్తుంటాడు. ఆ విలేజ్ ఆ పాతకాలంలో మునిగిపోయింది అనమాట. ఈయన పూజలు చేయడం వల్ల ఆ విలేజ్ బయట నీటిలోంచి బయటకు వచ్చింది అనమాట. దాని మీద నీర్కుల్లా అని ఒక పేరు పెట్టి సినిమా. ఇంత పెద్ద సినిమా నేను చేయాలన్నాను, నువ్వే చేయాలి. ఆయన అంత కసి మీద రాసుకొని కథ చెప్పాలని నాకు అనిపించింది. ఒక విగ్రహం దొంగతనం చేస్తారు, మీరు 10th క్లాస్ ఉంటారు, ఒక లవర్ బాయ్ అంటే అమ్మా ఇన్ని వేరియేషన్లు నాలో అన్న. ఓకే రైట్ చేద్దారా, పోయేది మునిగే మొత్తం మునిగేద్దని 3 వేరియేషన్ ఉంటుంది అనమాట. కాలేజ్ అండ్ 10th క్లాస్ పెద్దది అండి. విగ్రహాలు, గ్రాఫిక్స్ ఒక రేంజ్లో చెప్పాలి. 5 సినిమా లాగా ఈదాల సార్ మీరు సముద్రంలో ఉన్నాడు. సార్ ఈత రాదు కదా సార్, పర్వాలేదు సీజీలో ఈత వచ్చి సార్ అన్నాడు. ఓకే రైట్ అనేసి ఆ సినిమా చేశాను మేడం. అది ఈ మంత్ రిలీజ్. అది అప్పుడు నిన్న మా అమ్మ అంటుంది, మా అమ్మకి చెప్పను ఇవన్నీ. చెప్పాను అనుకో, ఒరే నువ్వు ఫస్ట్ డాన్సర్కి వెళ్ళు, నీ పని పాట లేకుండా నేను ఓన్లీ హీరో అంటే మా అమ్మకి చెప్పను. ఈ మధ్యకాలంలో ఇవన్నీ చూస్తుంటారు, మా అమ్మకి వాట్సాప్ గిట్సాప్ తెలియదు కదా, ఎవరో చెప్పేశారు నీ కొడుకు హీరో చేస్తున్నాడు, వచ్చి ఏదంటే ఎక్కడ అంటే లేదు ఇలా ఉన్నామంటే, ఇంకేమిది నీ కొడుకు హీరో అయిపోయాడు అంటే, నా కొడుకు హీరో అయిపోయాడా, నాకు చెప్పండి ఏం చెప్తున్నాడు వీటని. ఒక 6 months బ్యాక్ మా అమ్మ ఫుల్ అరిచేసింది. హీరో లేదు బూరో లేదు, ఎప్పుడు దెబ్బలు తలిచి వెళ్తుంటాడు, ఇక్కడ ఎక్కడో దెబ్బలు తగులుతుంటది. హీరో వద్దు పోయి డాన్సర్కి వెళ్ళిపో, కావాలంటే నువ్వు పోయి డబ్బు సంపాదించవు కానీ హీరో అంటే మనకెందుకు రాదు అని మా అమ్మకి తెలియదు. ఏమో తూతూ ఉంటుంది, మనం ఉండమా నీకు తెలియదు అంటే ఆమె చూస్తూ ఉంటుంది. నాకు ఇప్పుడు ఏమైనా ఇంటర్వ్యూ ఉంది, ఇవిగా పెట్టావు ఇంకా అంతే, ఇంకా ఆమెకి ఇష్టం ఉండదు, ఆ ఫీల్డ్ అంటే ఇష్టం ఉండదు. హీరో అంటే వీడు ఎందుకు పనికి రాకుండా పోతాడు అందరూ చెప్తున్నాడు. ఇప్పుడు కూడా వీడు నా కొడుకు వాడు పనికి వస్తాడు, వీడు ఒక్కడే పనికి రాకుండా పోతున్నాడు, హీరో అని తిరుగుతున్నాడు.
ఆమెకి తెలియట్లేదు. 2 సినిమాలు చేశాను మేడం. అవునా? రెండు సో సినిమాలు అవుట్పుట్ ఎలా అనిపించింది మీకు? అవుట్పుట్ ఎలా అనిపించింది? నాకు రెండు అవుట్పుట్ చూశాను మేడం. 2 అవుట్పుట్ చూశాను. 2 సెన్సార్ కింది. నాకు మహాబలి ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ సినిమా, ఇది ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ సినిమా. అంటే మనం ప్రస్థానంలో చూస్తే మన ఒక కార్ డ్రైవర్ కొడుకు, ఒక పని మనిషి కొడుకు మన హీరో అవుతున్నామంటే నాకు అనిపించింది ఇండస్ట్రీలో ఎవరైనా అందరూ అంటారు పెద్దవాళ్ళకే లైఫ్ ఉంటుంది, చిన్నవాళ్ళ లైఫ్ ఉంటుంది. ఏం లేదు మేడం, ఎవరికి లైఫ్ ఉంటుంది, ఎవరుంటారు. దాని ఎగ్జాంపుల్ నేనే. ఓకే. నేను అండ్ ఇప్పుడు వచ్చిన ప్లాట్ఫామ్స్ వల్ల కూడా ఎవరిని వాళ్ళు వాళ్ళ టాలెంట్ ని పోర్ట్రే చేసుకోవడానికి కూడా ఈజీ హెల్ప్ ఉంటుంది మేడం. అవుతుంది. ట్రూ, వెరీ ట్రూ. మీకు అంటే అంత ఈజీగా సోర్స్ వస్తాయి. ఒకప్పుడు కెమెరామెన్, ఇప్పుడు నేను ఇలా పోతాను, నా కెమెరామెన్ నచ్చారు అనుకో, నా సినిమాలో స్టిల్ కెమెరామెన్లు వీళ్ళు ఉంటారు కదా, ఓకే. వాళ్ళ దగ్గర ఏమన్నా మంచిది తీసాను అనుకో, వీళ్ళు చూస్తాను నీ పేరు ఏంటి అంటాను. వాళ్ళు ఎందుకంటే నీ పేరు చెప్పు అంటాను. నీ పేరు చెప్పు, మంచిది సార్ సినిమా తీస్తావా అంటేనే, నా సినిమా అంటే కష్టం, రెడ్ బటన్ నొక్కురా అంతేరా రా అనేది. మొన్న ఒక సినిమా చేశాను, సినిమాకి మనోనే కెమెరామెన్ పెట్టాను. నాకు నచ్చద్ది, ఎందుకంటే మంచి టాలెంట్ ఉన్న వాళ్ళని అలా తీసుకొని నేను ఎవరిని చూసుకోను. నేను చెప్తాను షార్ట్ ఎలా పెట్టాలి, నేను చెప్తాను. సింగర్స్ ఉంటారు, రైటర్లు. వరంగల్లో సాంగ్ రైటర్ రాశారు, నా నీరుకుల సాంగ్ మీరు వినండి, చాలా అద్భుతంగా రాశారు. చిన్న కుర్రాడు ఒక అబ్బాయి వచ్చాడు, సార్ నేను రైటర్ని సార్ అన్నాడు. నేను షూటింగ్ చేస్తాను. ఏం రైటర్ అంటే సాంగ్ రైటర్. అవునా, పాడరా అన్నాను. ఎంత అద్భుతంగా పాడానంటే వాడి నెంబర్ తీసుకొని నా సినిమాలో 3 సాంగ్లు పడిపించామండి, రాయిపించాను వాడిని. చాలా బాగా రాశాడు మేడం. వాడు జస్ట్ షూటింగ్ చేసి వచ్చా అబ్బాయి. అంటే వాడు ఆల్రెడీ టాలెంటెడే, సో వెరీ టాలెంటెడ్. ఆ అబ్బాయికి ఇచ్చేసాను నేను. పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ కూడా నాకు నచ్చారు. మ్యూజిక్ డైరెక్టర్ వాళ్ళే కొట్టించిన సత్తా మనలా ఉండాలి. కొత్త వాళ్ళకి ఇప్పుడు నేను కొత్త కాబట్టి వీళ్ళు ఛాన్స్ ఇచ్చారు. నేను కూడా కొత్త వాళ్ళకి ఎంకరేజ్ చేయాలని నేను కూడా మన నీరుకుల సినిమాలో ఒక 30 మందికి కొత్త వాళ్ళని ఆర్టిస్టే, ఎవరు న్యూన్ ఫేస్ కాదు. నాకు తెలిసిన ఆర్టిస్టులు చాలా మంది ఉంటారు. నేను ఈ మహాబలిలో అందరు కొత్త వాళ్ళు మేడం. విలన్ కూడా నేను కొత్త వాళ్ళని పెట్టాను, రవి గారని, అందరు కొత్త వాళ్ళని పెట్టాను మహాబలిలో. దాంట్లో ఒక సాంగ్ ఉంది మేడం, డ్యాన్స్ సాంగ్, ఒక డ్యాన్స్ సాంగ్ ఉంది. అది నేను ఆడాలనుకుంటాను కానీ అది నేను ఆడలేను, స్టోరీ పక్కన నేను ఆడకూడదు. ప్రొడ్యూసర్ ఏమంటాడు, ఐటమ్ సాంగ్ పెడదాం అన్నాడు. మరి ఆ సినిమాలో ఐటమ్ సాంగ్ సెట్ అవుతుందని ఒక అబ్బాయి ఆడాలి. ఫస్ట్ ఈటీవీ ప్రభాకర్ సార్ని పెడదామని ట్రై చేశా, అప్పుడు కుదరలేదు, ఆయనకి కలవలేదు. నటరాజ్ మాస్టర్ ఉన్నాడు కదా, డాన్స్ మాస్టర్ నటరాజ్, ఇట్స్ అ ఫ్రెండ్. మనోడిని అడిగాను, నటరాజ్ మాస్టర్ నాడు అప్పుడు కొంచెం వెయిట్ గెయిన్ అయ్యి ఉన్నాను, నాకు ఇప్పుడు కష్టం ఉండాలి, మళ్ళీ ఎప్పుడు చేద్దాను. లాస్ట్ చూసాను, ఎవరబ్బా అని చూస్తే టక్కని గుర్తొచ్చాడు, బాబా భాస్కర్ ఫోన్ చేశా. మచ్చా అన్నాడు, చెప్పురా అన్నాడు. ఏం లేదురా వాటర్ బాటిల్ పక్కన ఉంది అన్నాను. ఉంది అన్నాడు. అది ఓపెన్ చేసి పెట్టాను. ఏనంటే చెప్తాను ఉండండి, నేను హీరోగా సినిమా చేశాను అంటే, రే నేను వాటర్ బాటిల్ కదరా, క్వార్టర్ బాటిల్ ఓపెన్ చేయాలరా ఏరా అన్నాడు. అవునరా నేను హీరో చేశాను సినిమాలో, ఒక సాంగ్ ఉంది మామ అన్నాడు. కొరియాప్ చేయాలంటే కాదు సోలో ఆడాలన్నాడు. రే నీకెంత ధైర్యంరా, నీవు హీరోగా చేసి ఆ సినిమాలో నేను సోలో సాంగ్ చేయాలన్నాడు. లేదురా నాకు చేసి పెట్టున్నాడు. ఒక్క మాట అనలేదు మేడం, ఎప్పుడు సాంగ్ అన్నాడు. నువ్వు చెప్పన్నాడు, మీరు చెప్పండి అన్నాడు. బలాన్ని టైప్ చెప్పాను, సరే అన్నాడు. వాడే ఫ్లైట్ టికెట్ తీసుకొచ్చాడు, వాడే రూమ్ రెంట్ తీసుకున్నాడు, వాడే వచ్చాడు, వాడే నైట్ అంతా డ్యాన్స్ ఆడి నా సినిమాలో సాంగ్ చేసి చెల్లిపోయాడు. ₹1 అడగలేదు, అసలు ఏం చేయలేదు. వాడికి హ్యాపీ, మా వాడు హీరో చేస్తున్నాడు, ఎందుకంటే మంచిగా హీరోడా అంటాడు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.